ఒక పెద్ద యాచ్‌లో అంటే ఒక పెద్ద షిప్ ఉంటుంది. ఆ షిప్‌లోకి బిలియనియర్స్ అందరూ కూడా చేరుతారనమాట. వాళ్ళందరూ ఒక ఫంక్షన్ కోసం అయితే దాదాపు 7 డేస్ పాటు ఆ యాచ్‌లో అయితే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగే సినారియోస్ ఏంటి? వీళ్ళందరూ మీట్ అయింది ఎందుకు? అలాగే వీళ్ళ మీటింగ్ అయినప్పుడు ఒక జర్నలిస్ట్‌ని ఫేమస్ జర్నలిస్ట్‌ని అయితే తీసుకొచ్చి ఇన్వైట్ చేస్తారు. తను అక్కడ జరుగుతున్న విషయాలన్నిటిని కూడా నోట్ చేసి ఒక జర్నల్‌నైతే పబ్లిష్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అదే విధంగా ఒక కెమెరామ్యాన్‌ని గూడా పిలుస్తారు. ఎందుకంటే మంచి మంచి క్లిప్స్ కావాలి వాళ్ళకి. వాళ్ళు అనుకుంటున్న ఐడియా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా ప్రపంచానికి తెలియాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కానీ లోపల జరుగుతున్న విషయం ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ది థ్రిల్లర్ అంటారు గానీ థ్రిల్ ఎక్కువగా అయితే ఫీల్ అవ్వలేదు. 1 ½ అవర్ ఉన్న ఈ సినిమా నాకైతే అబోవ్ యావరేజ్‌గా అనిపించింది. హై ఇంటెన్సిటీ ఎక్కడ అనిపించదు. అట్ ది సేమ్ టైమ్ థ్రిల్ కూడా ఓవర్‌గా అనిపించదు. కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మీరు దీనిలో ఉన్న ట్విస్ట్‌ని అయితే ముందే కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ మెయిన్ స్టోరీ ఏంటి అంటే బాగా రిచ్ అయిన వైఫ్‌కి ఒక హస్బెండ్ ఉంటాడు. వీళ్ళందరూ కూడా బిలియనీర్స్‌తో కలిసి తిరుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వైఫ్‌కి క్యాన్సర్ రావడం వల్ల తను చనిపోయేటప్పుడు ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్ళ హస్బెండ్ పేరు మీద రాస్తుంది అని చెప్పి నమ్ముతారు. సో, ఆ హస్బెండ్ పేరు మీద రాసేటప్పుడు తనకి జర్నలు అలాగే పబ్లిసిటీ ఎక్కువ కావాలన్నమాట. ఆస్తి మొత్తం నా భార్యే నాకు రాసింది అని చెప్పి హస్బెండ్ చెప్పాలి అనుకుంటాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే తను తన ఆస్తి మొత్తాన్ని తన హస్బెండ్‌కి రాయాలి అనుకోదు. తన ఆస్తి మొత్తాన్ని కూడా ప్రజలకో లేదో ఒక ఆర్గనైజేషన్‌కి రాయాలి అని చెప్పి డిసైడ్ అయిపోతుంది. తన ఆస్తి మొత్తాన్ని అమ్మేసి ఆ డబ్బంతా కూడా ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌కి ఎళ్ళాలి అని చెప్పి తనైతే రాస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తన హస్బెండ్ ఏం చేస్తాడంటే తెలివిగా ఎవరికీ తెలియకుండా ఈ యాచ్‌లోకి వాళ్ళ వైఫ్ లాగే మేకప్ ఏసుకొని ఒక ఆర్టిస్ట్‌ని అయితే తీసుకొచ్చి నటించేలా చేసి తన పేరు మీద రాసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో తను ఈ జర్నలిస్ట్‌కి కనబడుతుంది. ఆ నెక్స్ట్ మినిటే మళ్ళీ కనబడలేదనిపిస్తుంది. సో, ఇలా అప్పటికప్పుడే కనబడ్డ ప్రూఫ్స్ అన్నిటిని కూడా మాయం చేస్తూ ఉంటారు. ఈ ప్రూఫ్స్ అన్నిటిని ఎలా జోడించి మన జర్నలిస్ట్ కనిపెట్టింది ఈ విషయాన్ని, అలాగే ప్రపంచానికి ఇది అర్థమయ్యేలా ఎలా చెప్పింది అన్నదే ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ అయినప్పటికీ కూడా అనుకున్నంత గ్రేట్‌గా ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే చాలా రిచ్‌గా ఉంటాయి. నిజంగా చాలా క్లాసీగా ఉంటది చూడటానికి. ఓవరాల్‌గా ఈ సినిమా నాకు అబోవ్ యావరేజ్‌గా అనిపించింది. కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది కరెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఆల్ ఇండియన్ లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి మన ఛానెల్ అయితే సజెస్ట్ చేయండి. వీడియోతో లైక్ చేసి వెళ్ళండి.